నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం. పోటెత్తిన కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు. నంద్యాల మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చలివేంద్రాలలో నీటి కుండలను మాయం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు. నంద్యాలలో ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరీమణులతో మాటామంతి. పేద ప్రజలకు చాలా పథకాలు తెచ్చింది చంద్రబాబే, నారా భువనేశ్వరి. నంద్యాల పట్టణం కూరగాయల మార్కెట్లోని వ్యాపారస్తుల గేట్లను మున్సిపల్ అధికారులకే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల కోదండరామాలయంలో శ్రీ భగత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వసంత నవరాత్రుల మహోత్సవ వేడుకలు, ఆహ్వాన పత్రికలు విడుదల. నంద్యాల రంజాన్ పండుగ సందర్భంగా తయ్యిబా ఈద్గాలో ఈద్ నమాజ్ ప్రార్థనకు ఏర్పాట్లు కల్పించాలి. కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ముస్లిం సోదరులు. ఉగాది మహోత్సవముల ఏర్పాట్లు. ఉగాది మహోత్సవాలు ప్రారంభం. పోటెత్తిన కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల ఈ నెల 10వ తేదీతో ముగియనున్నాయి. కార్యనిర్వహణ పెద్దిరాజు తెలిపారు. శ్రీశైల దేవస్థానం, శ్రీశైల, కర్ణాటక మరియు మహారాష్ట్రాల నుంచి ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని చేరుకోవడం జరుగుతోంది. భక్తుల సౌకర్యార్థమై వివిధ విస్తృత ఏర్పాట్లు చేయబడ్డాయి. ముఖ్యంగా భక్తులు సేద తీరేందుకు పలు చోట్ల చలువ పందిర్లు వేయబడ్డాయి. అదేవిధంగా గత సంవత్సరం కంటే కూడా అధిక విస్తీర్ణలో పలు చోట్ల వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. 6 బయలు ప్రదేశాలలో పలుచోట్ల తాత్కాలిక విద్యుదీకరణ సౌకర్యం కల్పించబడింది. దర్శనం ఏర్పాట్లు. ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకోవడం జరుగుతోంది. భక్తులందరూ సంతృప్తికరంగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎండలు రోజు రోజుకి భగభగ మండుతున్నాయి. ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదని ప్రధాన కూడలిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే చలివేంద్రాల్లో ఏర్పాటు చేసిన కుండలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుని పోవడంతో మున్సిపల్ సిబ్బంది ఒకసారి కంగు తిన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పట్టణంలో ప్రధాన కూడలిలో చల్లని చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. చలివేంద్రాలలో మట్టి కుండలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో చల్లగా నీరు ఉంటాయని ఉద్దేశించి ఏర్పాటు చేశారు. కానీ తెల్లవారేసరికి చలివేంద్రాలలో ఉన్న కుండలను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్తున్నారని అధికారులకు సిబ్బంది సమాచారం తెలపడంతో ఎక్కడ ఏ విధంగా ఇలా జరుగుతుంది ఏంటని అధికారులు కంగు తిన్నారు. ప్రతిరోజు 10 లేక 8 కుండలను తీసుకెళ్తున్నారని, మరలా కొత్త కుండలను తీసుకుని చలివేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. చలివేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరిగా నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరీమణులతో మాటామంతి నారా భువనేశ్వరి కార్యక్రమం నిర్వహించారు. పేద ప్రజలకు చాలా పథకాలు తెచ్చింది చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్త్రీలపై అనేక దాడులు జరిగాయని,
నంద్యాల అంటే గుర్తుకు వచ్చేది అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య. వైసీపీ నాయకులు చేసే అరాచకాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు మాట ఇస్తే మాట తప్పడు అని తెలిపారు. అట్లా హింస చేసేవాడి ఆయన పార్టీ అయినా కూడా ఊరుకునేవారు కాదు. అట్లా చాలా మంది కార్యకర్తలు తెలుసు. ఆయన ప్రజల కోసం చాలా కష్టపడతారు, అది నాకు కూడా తెలుసు. అట్లానే నిరుద్యోగులకి 3,000 చాలా అవసరం. అవునా కాదా చెప్పండి మీరే స్త్రీ. అట్లానే రాష్ట్రం ముందుకెళ్ళాలంటే ఒక్క నాయకుడు అవసరం. ఒక్క 5,000 ఉద్యోగాలను కల్పించిందా ఈ ప్రభుత్వం? అట్లాంటిది ఆయన 20 లక్షల ఉద్యోగం కల్పిస్తానన్నారు. అది జై హింద్. జరిగినప్పుడు నంద్యాలలో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము మా నంద్యాలకు అదొక దుర్దినమమ్మ. ఆ రోజు మేము మహిళల మండలం ఆయనను కాపు కాశాము. రాత్రంతా మేము హైదరాబాద్ డోర్ దగ్గర అడ్డుపడి ఆయనను మేము జైలు తీసుకోకుండా ప్రయత్నం చేసాము. కానీ ఈ ప్రభుత్వం, ఈ కక్షపూరిత ప్రభుత్వం ఏం చేసిందంటే మమ్మల్ని జైలు పంపించి నాయుడు గారిని తీసుకోవడం జరిగింది. ఈ చొరవతోనే నేను ఒక తల్లిగా మా ముస్లిం అంత స్వచ్ఛందంగా తీసుకోవడం జరిగినది. ఎవరు నాకు ఇబ్బందులు చేయలేదు. ఆ పథకం వస్తాదని నాకు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే ధీమాగా ఖచ్చితంగా అది ఏ టైంకైనా మా ఇంటికి వస్తుంది అనే నమ్మకంతో మేము ఉండేవారు. అలానే మా మమ్మల్ని కానీ కష్టపెట్టినారు. కావున ఈరోజు మా ముస్లింల కోసం నంద్యాల పట్టణం కూరగాయల మార్కెట్లోని వ్యాపారస్తులు గేట్లను మున్సిపల్ అధికారులకు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ టెండర్లు వాయిదా పడిన విషయం తెలిసిందే అన్నారు. ఏప్రిల్ నెల నుంచి కూరగాయల మార్కెట్ గేట్ల వసూళ్లు రెవెన్యూ అధికారులు సిబ్బందికి మాత్రమే చెల్లించాలని అన్నారు. మీరు చెల్లించే గేట్లకు తగిన రసీదు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ అధికారులు కాకుండా ఎవరైనా గేట్లు వసూళ్లు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్లో వ్యాపారస్తులు అధికారులకు సహకరించాలని కోరారు. పాలక సంఘ పరిధిలో ప్రతి సంవత్సరం కూడా మనం మార్కెట్లో రుసుములు వసూలు చేసుకునే హక్కును ప్రతి సంవత్సరం వేలం నిర్వహించి ఎవరైతే ఎక్కువ పాటదారులు ఉంటాడో వాళ్ళకనేది అప్పచెప్పి ఒక సంవత్సరం పాటు 1/4/24 నుంచి 31/3/25 వరకు, అంటే అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ వరకు వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేయడం అనేది జరుగుతూ ఉండేది. మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడము, మరి మనము ఎన్నికల కోడ్ అమల్లోకి రాక మునిపే వాటికి పేపర్ నోటిఫికేషన్ ద్వారా మనము ఆ వేలం నిర్వహించినప్పటికీ కూడా వేలంలో సరైన ఆశించదగ్గ పోటీ లేకపోవడము, అదేవిధంగా అనుకున్నంత అమౌంట్ కూడా వాళ్ళు పాడకపోవడం వల్ల దీన్ని ఈ సంవత్సరం ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా డిపార్ట్మెంట్ ద్వారా కలెక్షన్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకుని 31/3/24 తేదీ నుంచి 1వ తేదీ నుంచి
కలెక్షన్స్ చేయవలసిందిగా రెవెన్యూ విభాగ సిబ్బంది అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా దయచేసి మార్కెట్లోని చిన్న చిన్న వర్తకులు, వీధి వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీరందరూ కూడా దయచేసి ఎవరైతే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, మున్సిపాలిటీ ఉద్యోగులు ఈ టోల్ రుసుము వసూలు చేయడానికి వస్తారో వాళ్లకు మాత్రమే సహకరించండి. ఇంకెవరైనా మార్కెట్లో ప్రైవేట్ వ్యక్తులు కానీ, గతంలో వసూలు చేసిన వ్యక్తులు కానీ, ఈ సైకిల్ స్టాండ్ కానీ, అదేవిధంగా మార్కెట్ రుసుము కానీ ఇతరులు ఎవరు కూడా వసూలు చేయడానికి అధికారం లేదు. కాబట్టి దయచేసి దీని పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండి ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఉన్నారో వారికి మాత్రమే ఆ రుసుమును చెల్లించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల కోదండ రామాలయంలో శ్రీ భగత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఉగాది వసంత నవరాత్రుల మహోత్సవ ఆహ్వాన పత్రికలు విడుదల చేసిన కమిటీ సభ్యులు స్థానిక నంద్యాల సంజీవ్ నగర్ లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ ఖోద్రీనామ సంవత్సరం వసంత నవరాత్రుల ఆలయంలో ఘనంగా 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు వసంత నవరాత్రులను నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. 9వ తేదీ ఉదయం వినాయకుని పూజతో ప్రారంభమవుతున్నాయని భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలకు ముందస్తు క్రోధినామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయం నందు వసంత నవరాత్రుల ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి అంటే వచ్చే మంగళవారం నుండి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ యొక్క వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతినిత్యము స్వామివారికి పంచామృత విధాన అభిషేకము, అర్చనలు మరియు సాయంత్రం వేళ ఊంజల్ సేవ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ వసంత నవరాత్రి ఉత్సవాల పూజలలో పాల్గొన్న భక్తులు ఎవరైనా ఉంటే ఆఫీసులను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఉగాది రోజు అంటే 9వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 6 గంటలకు యాదవల్లి కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కూడా ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ ఉగాది సందర్భంగా మా ఆలయ ప్రాంగణంలో వెలిసిన ప్రతి ఒక్క దేవతామూర్తులకు విశేష అలంకారం కలదు. కావున పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ విశేష అలంకారంతో కలిగిన స్వామివారిని దర్శించుకొని అనుగ్రహం పొందగలరు. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. ప్రజలకు సంజీనగరం శ్రీ కోదండ రామాలయము భగవత్ సేవా సమాజ్ వాళ్ళు తెలియజేయడంగా ఈ నెల 9వ తేదీ ఉగాది అనగా కొత్త సంవత్సరము, క్రోధనామ సంవత్సరము ప్రారంభమవును. కాబట్టి ఇక్కడ ఉగాది రోజు స్పెషల్ పూజ కార్యక్రమం, దేవునికి విశేష అలంకారం జరుగును. మరియు ఈ వసంత నవరాత్రుల కోదండ రాముల వారికి ప్రతినిత్యం ఉదయం 7 గంటలకు పంచామృతాభిషేకము, విశేష అలంకరణ, సాయంత్రం 6 గంటలకు ఊంజల సేవ జరుగును. భక్తులలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. నంద్యాల రంజాన్ పండుగ సందర్భంగా తయ్యిబా ఈద్గాలో ఈద్ నమాజ్ ప్రార్థన మున్సిపాలిటీ ఏర్పాట్లు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. నంద్యాల ఎస్ఆర్బీసీ రోడ్ నందు గల తయ్యిబా ఈద్గా నందు ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం నమాజ్కి దాదాపు 10,000 భక్తులు నమాజ్ ప్రార్థన ఆచరిస్తూ ఉంటారు. కనుక దానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయవలనని మసీద్ కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మసీద్ ఈద్గాలో గత కొద్ది రోజుల క్రితమే గుంతలు ఏర్పడి హెచ్చుతగ్గులుగా ఉన్న భూమిని మట్టి తోలి లెవెల్ చేయడం జరిగిందని, కానీ ప్రార్థనలు చేయటకు వీలుగా లేనందున ట్యాంకర్లతో నీళ్లు చల్లించి పూర్తిగా లెవెల్ చేయాలని, విపరీతమైన ఎండలు ఉన్నందున ఈద్గా మైదానంలో చలువ పందిళ్ల ఏర్పాటు, గోడలకు రంగు లేదా సున్నము చల్లాలని, ప్రార్థనకు విచ్చేయు భక్తుల కొరకు మంచినీళ్ల ఏర్పాటు మొదలగునవి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరారు. మున్సిపల్ కమిషనర్ గారితో కలవడం అయినది. నంద్యాల ఎస్ఆర్బీసీ రోడ్డున కొత్త ఈద్గా పండుగ గురించి మేము పోయి నిర్మాణం లెటర్ ఇవ్వడం ఏమనగా మా ఈద్గా ప్రతి సంవత్సరము క్లీనింగు, వాటర్ సెక్షను, చున్నము, కలర్స్ అవి అన్నీ వేయడం జరుగుతున్నది. దాని ప్రకారంగానే మేము మున్సిపల్ కమిషనర్ గారితో కూడా అర్జీ ఇచ్చి కోరడం జరిగినది. దాని గురించి మేము
అది ఈ పండుగ దగ్గర వచ్చాను కాబట్టి పరంపరంగా జరుగుతుంది. ఇలాగనే ఈ సంవత్సరం కూడా వసతులు చేయాలని చెప్పేసి మేము అర్జీ రాసి ఇచ్చి అడగడం జరిగింది. సార్ ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, పైనుంచి ఆర్డర్స్ రావాలా కలెక్టర్ గారి నుంచి అని చెప్పేసి చెప్పారు. దానికి క్లీనింగ్ గురించి కానీ వాటర్ సెక్షన్ గురించి కానీ మేము పంపిస్తాము, శానిటైజేషన్ గురించి మేము పంపిస్తాం. కానీ చున్నం గురించి కలర్స్ గురించి అవి కొట్టని చేయని షామియానా కానీ ఈ చేయనికి లేదు. ఇప్పుడు కలెక్టర్ ఆదేశాల మీద అయితే చేస్తాము. ఇప్పటివరకు మా ఆర్డర్స్ ఏం రాలేదు. అందువరకు ఇవి మా మున్సిపాలిటీ సిబ్బంది చేసే పనులతో చెప్పిస్తాము అని చెప్పారు. కలెక్టర్ గారితో కూడా మేము అడగడం ఏమనగా ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఇది సంవత్సరానికి ఒకసారి పండుగలకు ఈ గోడల మీద అంతా గలీజ్ ఉండడంతో ఇక చున్నం అది ప్రతి సంవత్సరం కొట్టిస్తున్నాం కాబట్టి అది ఏ సంవత్సరం కూడా కొట్టిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరడం జరుగుతున్నది. కలెక్టర్ గారికి కూడా మా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా అడుగుతున్నాము. దీని తరఫున మేము ఇది వాయిస్ ఇచ్చి తెలియజేయడం జరిగినది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం. పోటెత్తిన కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు. నంద్యాల మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చలివేంద్రాలలో నీటి కుండలను మాయం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు. నంద్యాలలో ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరిమణులతో మాటామంతి. పేద ప్రజలకు చాలా పథకాలు తెచ్చింది చంద్రబాబే, నారా భువనేశ్వరి. నంద్యాల పట్టణం కూరగాయల మార్కెట్లోని వ్యాపారస్తుల గేట్లను మున్సిపల్ అధికారులకే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాల కోదండరామాలయంలో శ్రీ భగత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వసంత నవరాత్రుల మహోత్సవ వేడుకలు, ఆహ్వాన పత్రికలు విడుదల. నంద్యాల రంజాన్ పండుగ సందర్భంగా తయ్యిబా ఈద్గాలో ఈద్ నమాజ్ ప్రార్థనకు ఏర్పాట్లు కల్పించాలి. కమిషనర్కు వినతి పత్రం అందజేసిన ముస్లిం సోదరులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.